ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందము పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 157 వచనం. అంతా అనగా అప్పుడు. 158 పద్యం. కిసలయ కిసలయ ఖండే ఇందు బిసకుంద పద్మాబ్జ పదఫాలన్ భుజరదన్ పాణి నేత్రన్ కాహళ కరభ చక్ర వియత్పులిత కాహళ కరభ చక్ర వియత్పులిన శంఖ జంగోరు కుచ మధ్య జగన కంఠ ముకుర చందన బింబ సుఖ గజ శ్రీకార గండ గంధవోస్తవాగమన కన్నా చంపక ఇందు స్వర్ణస్య భరధనుశ్లీల నాసికాస్యాంగ దృగ్భ్రూశిరోజన్ అలిసుధావర కుంతలహాసనాభిన్ కలిత జనాన్ అవనీపాల కన్యకా లలామన్ పరిణయమయ్యే లలాటనేత్రన్ కార్ముక ధ్వంసము గుంకువగా కనతడు. కిసలయ చిగురుటాకుల వంటి, ఖండేందున్ చంద్రరేఖ వంటి, బిస తామరతూడు వంటి, కుంద మల్లె మొగ్గల వంటి, పద్మముల వంటి, అబ్జ తమ్మిపూల వంటి, పదన్ పాదములు, పాలన్ నుదురు, భుజన్ భుజములు, రదన్ పలువరస, పాణిన్ చేతులు, నేత్రన్ నేత్రములు కలామెన్, కాహళన్ బాకాల వంటి, కరభ ఏనుగు తొంబ వంటి, ఏనుగు తొండము వంటి. అంటే ఇక్కడ కరభ అంటే ముంజేయి లేదా మణికట్టు నుండి చిటికెన వేలు మొదలు దాకా ఉన్నటువంటి చేతి వెలుపల భాగం అంటాం. అలాగే ఏనుగు, చేయి, తొండం అంటే అంటాం. ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు. చక్రవాకముల వంటి, వియత్ ఆకాశము వంటి, పులిన ఇసుక తిన్నెలు, శంఖము వంటి, జంఘ పిక్కలు, ఊరు దొడలు, కుజ స్తనములు, మధ్య నడుమ, జగన పిరుదులు, కంఠమును కలామెనం, ముకుర అద్దము వంటి, చందన మంచి గంధము వంటి, బింబ దొండపండు వంటి, సుఖ చిలుక వంటి, గజ ఏనుగు వంటి, శ్రీకారము వంటి, గండ చెక్కిళ్ళు, గంధ మేని సువాసన, ఓష్ఠ పెదవులు, వాక్ మాటలు, గమన నడకలు, కర్ణన్ కర్ణములు కలామెను, చంపక సంపెంగ, ఇందు చంద్రుని వంటి, స్వర్ణ బంగారం వంటి, శఫర చేపల వంటి, ధనుస్ విల్లు వంటి, నీల ఇంద్రనీలముల వంటి, నాసిక ముక్కు, అస్య ముఖము, అంగన్ శరీరము, దృక్ చూపులు, భ్రూ కనుబొమ్మలు, శిరోజముల కలామెను, అల్లి తుమ్మెదల వంటి, సుధా వెన్నెల వంటి లేదా అమృతము వంటి, ఆవర్త సుడిగుండము వంటి, కుంతల తలకట్టు, హాస చిరునవ్వు, నాభిన్ బొడ్డును, కలిత కలిగిన, జనక జనకుడును, అవని భూమికి, పాలకుడు, కన్యక కుమార్తెన, లలామన్ స్త్రీని, పరిణయము పెండ్లి అయ్యన్ చేసుకొనెను, లలాటనేత్రన్ శివుని యొక్క, కార్ముక విల్లును, ధ్వంసము విరుచుటాను, కుంకువ కన్యాశుల్కము, ఓలి కాగా అగునట్లుగా, అతడు అనగా శ్రీరాముడు భావము. ఆ శ్రీరాముడు శివుని ధనుర్భంగం ఓలి కాగా జనక మహారాజు పుత్రిక సీతాదేవిని చేపట్టాడు. ఆ మహాదేవి పాదాలు చెవుల వంటివి, పాలం అర్ధచంద్రుని వంటిది, భుజాలు తామ్రతూణల వంటివి, దంతాలు మొలల వంటివి, హస్తాలు పద్మాల వంటివి, నేత్రాలు కలువల వంటివి, పిక్కలు కాహళుల వంటివి, తొడలు కరభాల వంటివి, స్తనాలు చక్రవాకాల వంటివి, నడుము ఆకాశం వంటిది, పిరుదులు ఇసుక తిన్నెల వంటివి, కంఠం శంఖం వంటిది,
చెక్కిళ్ళు అద్దాల వంటివి, శరీర పరిమళం చందనం వంటిది, పెదవి దొండపండు వంటిది, ముక్కు సంపింగ వంటిది, మోము చంద్రుని వంటిది, శరీరం స్వర్ణం వంటిది, చూపులు చేపల వంటివి, కనుబొమ్మలు ధనుస్సు వంటివి, తల వెంట్రుకలు నీలాల వంటివి, ముంగురులు తొమ్మిదిల వంటివి, నవ్వు అమృతం వంటిది, బొడ్డు సుడి వంటిది. 159 వచనం. అంతా అనగా అటు పిమ్మట. 160 పద్యం. రామున్ మే జగజలదశ్యామున్ సుగుణాభిరాము సద్వైభవసూత్రామున్ దుష్ట నిశాట విరామం పొమ్మనియన్ పంక్తిరధుడడబులకున్. రాముని మేచక నల్లని, జలద మేఘము వంటి, శ్యామున్ ఛాయకలవాణిని, సుగుణములతో, అభిరామున్ అందమైన వారిని, సత్ మంచి లేదా గొప్ప, వైభవముతో, శుద్రామున్ దేవేంద్రుని వంటి వారిని, దుష్ట చెడ్డ, నిశాటన్ రాక్షసులను, విరామున్ సంహరించిన వారిని, పొమ్ము వెళ్ళుము, అనియన్ అనెను. పంక్తిరథుడు దశరథుడు అనగా పంక్తి అంటే 10 దశ. అడవులన్ అడవుల, కున్ కు భావము. నల్లని మేఘఛాయతో మెరిసిపోతూ ఉండేవాడు, సర్వ సుగుణాలతో ఒప్పు ఉండేవాడు, ఐశ్వర్యంతో ఇంద్రునికి సాటి వచ్చేవాడు, దుష్టులైన రాక్షసులను చెండాడేవాడు అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడిని దశరథుడు అడవులకు పొమ్మన్నాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.